వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ఇక భారతీయులకు ఇక్కడ బోండాలు బజ్జీల వ్యాపారమే గతి. అంతగా ట్రంప్ హెవెన్బీ వీసాలపై ఫీజు పెంచేశారు. ప్రెజెంట్ యుఎస్ లో H1 పై పనిచేస్తున్న భారతీయుల శాతం 70కి పైగా ఉంది. వీరందరి ఉద్యోగాలతో పాటు ఉన్నత చదువులు సైతం హుష్కాకి అయ్యేలా ఉంది చూస్తూ ఉంటే. మామూలుగా ఇలాంటి వ్యవహారం మనం ఎక్కడ చూడొచ్చంటే కాఫీ షాపుల్లో. అక్కడ ఒక్కో కాఫీ 100 రూపాయల మేర ధర పలుకుతుంది. అలాగని ఆ కాఫీ ఏమంత కాస్ట్లీ కూడా కాదు. బయట చాయ్ దుకాణాల్లో 50 రూపాయలకే దొరకచ్చు. అదే మీకు కాఫీ షాప్కి వెళ్తే 500కి పైనే బిల్ చేస్తారు. అంటే 10 రెట్లు ఎక్కువ. దీని అర్థం ఏంటంటే అక్కడ కాఫీ కాదు, స్పేస్ కి అంత కాస్ట్ అన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఒక H1B వీసాను $1,00,000 పెంచడంలో అర్థం ఏంటంటే ఆ మాత్రం ప్రొడక్టివిటీ ఇవ్వగలిగే వారిని మాత్రమే ఆయా సంస్థలు స్పాన్సర్ చేస్తాయి. దీంతో హై ఎండ్ క్వాలిఫైడ్స్ మాత్రమే యుఎస్ లోకి ఎంట్రీ ఇస్తారన్నమాట. ప్రస్తుతం యుఎస్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సాదాసీదా ఉద్యోగాల్లో కూడా స్థానికులకు ఇండియన్స్ పెద్ద ఎత్తున అడ్రస్ చేస్తున్నారు. అంతటి హెవీ కాంపిటీషన్ కనిపిస్తోంది అక్కడ. అందుకే వారు ఇండియన్స్ ని చూడగానే వెంటనే మొహం చిట్టించుకుంటారు. మా రాయల్ లైఫ్ కి అడ్డొచ్చే బాపదగా వెళ్లి పరిగణిస్తూ ఉంటారు. ఒక్కోసారి వీరు మనోళ్ళను మొహాన్ని అనేస్తుంటారు కూడా. ఇలాంటి ఇరిటేటెడ్ అట్మాస్ఫియర్ కి అసలు కారణం ఎవరంటే వారు అమెరికాలోకి విదేశీయులు విరివిగా ప్రవేశించడం. అలాంటి వారిని కానీ ఫిల్టర్ చేయగలిగితే ఇక్కడ కాంపిటీషన్ బాగా కంట్రోల్ అవుతుంది. తద్వారా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ నిజమవుతుందని గట్టిగా ఫీల్ అవుతున్నారు ట్రంప్. అందుకే ఈ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ లెక్కన వచ్చే రోజుల్లో అమెరికాకు ఒక మస్క్, మరో సుందర్ పిచాయ్, ఇంకో సత్యనాథన్తో సహా అటువంటి తరహా లెజెండ్స్ తప్ప మామూలు మనుషులు వెళ్లడానికి స్కోప్ లేదన్నమాట. అందుకే ట్రంప్ మరో గోల్డ్ కార్డు వీసాను వెలుగులోకి తెచ్చారు. ఈ కార్డు ద్వారా అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఏకంగా 8.8 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక బిజినెస్ చేయాలనుకునేవారు ఇంతకు రెట్టింపు అంటే $20 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. అంటే అమెరికా అనేది భూతల స్వర్గం. ఇక్కడ సంపద సృష్టించే వారికి తప్ప మానవ మాతృలకు చోటు లేదని బోర్డు పెట్టడంతో సమానం అన్నమాట. దీన్ని బట్టి చూస్తే భారత్లో ఎవరంటే వారు ఎప్పుడంటే అప్పుడు ఏ ఐడి కార్డు అంటే ఆ ఐడి కార్డుతో ఎంట్రీ ఇవ్వచ్చు. మనం మాత్రం చూస్తూ ఊరుకోలేమన్నమాట అన్న కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. భారత్ని ఒక ధర్మసత్రం చేస్తే ఇలాంటి గోల్డెన్ టైం ఎప్పుడొస్తుంది అని కూడా ప్రశ్నిస్తున్నారు కొందరు. కేవలం 28,000 మంది వలసదారులకు ఎంట్రీ ఇచ్చినందుకే బ్రిటన్లో యునైట్ ద కింగ్డమ్ అన్న మూవ్మెంట్ మొదలైతే అదే ఇక్కడ తరతరాలుగా నేపాలీ, బంగ్లా, పాక్, సిలోన్, మయన్మార్ అంటూ రకరకాల దేశాలకు చెందిన వారు వచ్చేసి ఇక్కడ లేనిపోని అరాచకాలకు ఆజ్యం పోస్తుంటే ఇంకా ఎన్ఆర్సీ మాత్రం ఎందుకు ఉండొద్దని నిలదీస్తున్నారు వీరంతా.